హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రీయూజ్ ఐడియాతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. ఏం లేదండి, శానిటైజర్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. మనం ఆల్రెడీ ఇంట్లో సోప్స్ అనేవి వాడేసి లాస్ట్లో మిగిలిపోయిన మొక్కల్లాగా ఉంటాయి, అవి ఎలాగో పడేస్తాము యూజ్ చేయకుండా. అలా పడేయకుండా శానిటైజర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో తెలుసుకునే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఆల్రెడీ వాడేసిన సోపు ముక్కలను తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ సోపు ముక్కలను బాగా తురిమేసుకోవాలి. ఇలా తురిమిన తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు వేడి చేయండి. తర్వాత మనం ఆల్రెడీ తురుముకున్న సోపు ముక్కలను ఆ వాటర్లో వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసుకోండి. సోపు ముక్కలను బాగా కరిగిపోయేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. ఇలా తయారు చేసిన లిక్విడ్ గడ్డ కడుతుంది అని అనుకుంటారు. యాక్చువల్గా గడ్డేం కట్టదు. గ్లిజరిన్ ఉంటే కొద్దిగా వేసేసుకోండి. అండ్ స్మెల్ కోసం రోజ్ వాటర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. సోపు ముక్కలు అనేది బాగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. చూసారా, మనకు కావాల్సిన శానిటైజర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఇంతే. ఇప్పుడు ఈ శానిటైజర్ రెడీ అయిపోయింది కదా, ఒక 5 నిమిషాల పాటు ఈ శానిటైజర్ని పక్కన పెట్టి చల్లబరుచుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఆల్రెడీ వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి. సో ఆ బాటిల్స్ మనం వేస్ట్గా ఎలా పడేస్తూ ఉంటాము, అలా కాకుండా ఈ లిక్విడ్ని ఈ ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేసి ఆ మూతకి హోల్ పెట్టి మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి అన్నప్పుడు కొద్దిగా మన చేతిలో పోసుకొని హ్యాండ్ వాష్ చేసుకునేయచ్చు. ఇది ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అలా కాకుండా నార్మల్గా ప్రెస్సింగ్ బాటిల్స్ ఉంటాయి, అవి మనకి బయట షాపుల్లో దొరుకుతాయి. అవి కాస్ట్ కూడా 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఆ బాటిల్స్ తెచ్చుకున్నారు అంటే ఈ లిక్విడ్ అందులో పోసేసుకొని మనం బయట వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేసుకోవచ్చు. సరే కదా, ఇప్పుడు మేము ముందే నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో. యాక్చువల్గా బయట చేసే శానిటైజర్లో ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారో మనకు కరెక్ట్గా తెలియదు. సో ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా తయారు చేసుకునేయచ్చు. నా టిప్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.